అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. బైపాస్ సర్జరీలు అంటే ఏంటి, స్టంట్ వేయడం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తెలుసుకోవాలంటే దానికి కరెక్ట్ అయిన సమాధానం ఇచ్చే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాలి. అందుకనే ఈరోజు కిమ్స్ బొల్లెని హాస్పిటల్లో కార్డియాక్ సర్జన్ సతీష్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే మురళి. సార్ ఒక క్వశ్చన్, అసలు బైపాస్ సర్జరీ అంటే ఏంటి, ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ అంటే ఏంటి, ఇది రెండింటికి తేడా ఏంటి? లేదు, అది మోస్ట్ ప్రాబ్లీ నాకు అనిపిస్తుంది చాలా పాత రోజుల్లో పేషెంట్లు భయపడకుండా ఉండాలని చెప్పేసి ఈ చిన్న ఆపరేషన్ ఉంది, ఇది ఓపెన్ ఆపరేషన్ కాదని చెప్పేసి వాళ్ళ ఏంటో తెలియదు. కానీ నాకు ఓపెన్ హార్ట్ ఆపరేషన్, ప్రతి హార్ట్ ఆపరేషన్ ఓపెన్ హార్ట్ ఆపరేషన్. కానీ మాకు టెక్నికల్గా హార్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఒక మిషన్ వాడతాం, హార్ట్ అండ్ లంగ్ మిషన్ అని చెప్పి. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు మేము హార్ట్ స్టాప్ చేయాలి. హార్ట్ స్టాప్ చేస్తేనే ఆపరేషన్ అవుతుంది. అప్పుడు హార్ట్ చేసే పని, లంగ్ చేసే పనిని ఒక మిషన్ ద్వారా చేయిస్తాం. ఇప్పుడు ఏ హార్ట్ ఆపరేషన్కైనా ఆ మిషన్ వాడితే అది ఓపెన్ హార్ట్ ఆపరేషన్. ఆ మిషన్ వాడలేదంటే అది క్లోజ్డ్ హార్ట్ ఆపరేషన్ అని చెప్పి టెక్నికల్గా డెఫినేషన్ చెప్పవచ్చు. కానీ మేము పేషెంట్కి ఇక్కడ మా సెంటర్ బోన్ మేము కట్ చేసామా, హార్ట్ చూసామా అంటే అది ఓపెన్ హార్ట్ సర్జరీ ప్రకారంగా అవుతుంది. సో చాలామంది పేషెంట్లు అడుగుతారు, నేను చెప్పే సింపుల్ ఆపరేషన్ అంటే మీరు ఓపెన్ క్లోజ్డ్ అంత ఆలోచించొద్దు, సేఫ్ సర్జరీయే కాదా అంత ఆలోచించండి అని చెప్తారు. సార్ ఇంకొకటి, బైపాస్ సర్జరీకి వాల్వ్ సర్జరీకి ఏమైనా తేడా ఉంటుందా, రెండు ఒకటేనా? లేదు, రెండు కూడా టోటలీ డిఫరెంట్ సబ్జెక్ట్స్. బైపాస్ సర్జరీ చేసేది హార్ట్లో ఉన్న రక్తనాళాలు బ్లాకేజ్ వస్తాయి, కొలెస్ట్రాల్ వల్ల బ్లాకేజ్ వస్తే ఆ రక్తనాళాలకి వేరే రక్తనాళాలు తీసి, అంటే ఛాతీలు కానీ కాళ్ళ కానీ చేతిలో కానీ తీసి అది బైపాస్ చేస్తే అది బైపాస్ సర్జరీ అంటారు. వాల్వ్ డిసీజ్ అనేది వేరే. వాల్వ్ డిసీజ్ అనేది నార్మల్గా హార్ట్లో 4 వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ మామూలుగా ఒక వన్ డైరెక్షన్లో, మన మామూలు తలుపులాగా వన్ డైరెక్షన్లో పనిచేస్తుంది. అంటే ఓపెన్ అవుతే బ్లడ్ ఒక డైరెక్షన్లో వెళ్ళాలి, మళ్ళీ వెనక్కి రాకూడదు, క్లోజ్ అవుతాయి. ఎప్పుడు ఈ వాల్వ్ ఫెయిల్ అయిపోతుందో అప్పుడు ఈ వాల్వ్ని మార్చాల్సి వస్తుంది. మొత్తం వాల్వ్ సిస్టమ్ని తీసేసి కొత్త వాల్వ్ వేయాల్సి వస్తుంది. ఇది వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్. యూజువలీ ఈ వాల్వ్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ ఉన్న పేషెంట్కి బైపాస్ సర్జరీ పడదు. ఎందుకంటే ఈ వాల్వ్ జబ్బు వచ్చే పేషెంట్లు యూజువల్గా వెరీ మాల్నరిష్డ్, అంటే చాలా ఆహార ప్రకారంగా డౌన్ ఉంటుంది వారికి. అంటే సన్నగా ఉంటారు, ఈ కొలెస్ట్రాల్కి సంబంధించిన జబ్బు ఉండదు. కానీ ఉంటుంది. ఒక 100 మందికి పేషెంట్ చేస్తే నేను కూడా 2 కలిపి చేస్తాను కొంతమందికి. ఇన్ జనరల్ ఈ వాల్వ్ పేషెంట్స్కి బైపాస్ సర్జరీ పడదు. అది వేరే డిఫరెంట్. ఈ వాల్వ్ ఆపరేషన్ కంటే వాల్వ్ మొత్తం కట్ చేసి తీసి కొత్త వాల్వ్ వేస్తాం. ఆ వాల్వ్ కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి స్టీల్ వాల్వ్ ఉంటుంది, అది కొంత యంగర్ పేషెంట్కి, చిన్న వయసు వాళ్ళకి వేస్తాం. ఇంకొకటి టిష్యూ వాల్వ్ అంత ఉంటుంది, అది కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాడతాం. ఎందుకంటే ఇందులో కొన్ని మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది, బ్లడ్ పలసపడడానికి మెడిసిన్స్ వాడాల్సి. అది ఏజ్ అవుతూ వాడితే కొంత చాలా డేంజరస్గా ఉంటుంది. అందుకోసమే ఏజ్ అయిన పేషెంట్కి ఆ మెడిసిన్ అవాయిడ్ చేయడానికి కోసం మేము టిష్యూ వాల్వ్ అన్నది వాడతాం. ఈ 2 ఎంటిటీ కూడా డిఫరెంట్. సార్ మీరు ఇప్పుడు వాల్వ్స్ వేస్తాను, స్టీల్ వాల్వ్స్ అని మీరు చెప్పారు, అవి వేసిన తర్వాత మళ్ళీ తీయడం ఉంటుందా, లేదు అని అంటే అది ఇన్బుల్ట్గా ఇంకా అలా ఉండిపోతాయి? ఈ వాల్వ్స్ ఏంటంటే ఇంకా లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. పర్టికులర్లీ స్టీల్ వాల్వ్స్ అనేది లైఫ్ లాంగ్ పనిచేస్తాయి. ఆ వాల్వ్ పనిచేయాలంటే మామూలుగా ఈ రక్త పలసపడడానికి కొన్ని మెడిసిన్స్ వాడతాం, వార్ఫారిన్, అసిట్రామ్ అని చెప్పి మెడిసిన్స్ వాడతాం. ఇది ఉంటే రక్త పలసపడితే ఆ వాల్వ్ పనిచేస్తుంది. ఈ మెడిసిన్ వాడలేదంటే ఆ వాల్వ్ పైన రక్త గడ్డకట్టిపోతుంది, అప్పుడు వాల్వ్ ఆగిపోతుంది. అది లైఫ్ రిస్క్ ఉండొచ్చు, లేదు టైం ఇస్తే మెడిసిన్స్ ఇచ్చి కరిగించవచ్చు. ఒక్కొక్కసారి అసలు మెడిసిన్స్ ద్వారా కూడా ఓపెన్ అవ్వలేదంటే మేము ఓపెన్ చేసి మళ్ళీ అది తీసి కొత్తది వేయాల్సి వస్తుంది. ఇది మెయిన్గా ఈ మెడిసిన్స్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఒకటి. రెండోది, లోపల మేము వాల్వ్ వేసిన తర్వాత మామూలుగా హార్ట్లో ఉన్న మాంసఖండాలు ఈ వాల్వ్ లోపలికి పెరిగిపోతాయి. ఒక్కొక్కసారి ఒక 10, 15, 20, 25 సంవత్సరం అయిన తర్వాత ఆ వాల్వ్ లోపలికి ఆ మాంసఖండాలు పెరిగిపోతాయి. అప్పుడు ఈ వాల్వ్ ఉన్న తలుపు డోర్స్ ఏ ఉంటాయి, అవి ఆడడానికి ఇబ్బంది అయిపోతుంది. అప్పుడు మాకు ముందే తెలుస్తుంది స్కానింగ్ లో. అప్పుడు అలాంటి పేషెంట్ వాల్వ్ని తీసి మళ్ళీ
వేయాల్సిన Replace అవసరం చేస్తారు. పడుతుంది. రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్, బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తి సంసారానికి పనికిరాడా? లేదు, అలాగేం లేదు. యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ ఇలాగూ చెప్తా. ఇప్పుడు బైపాస్ ఆపరేషన్ చేసిన పేషెంట్, నా పేషెంట్ ఒకటే 1 అవర్ నాన్ స్టాప్ గోదావరిలో స్విమ్మింగ్ చేస్తాడు. ఇక్కడి నుంచి ఒక 6-8 ఏమంటారు అదని పిల్లర్స్ దగ్గరికి స్విమ్మింగ్ చేసుకొని వస్తున్నాడు. ఒబీసు కూడా ఆయన ఎంత 90-100 kg ఉంటాడు, స్విమ్మింగ్ చేస్తాడు. ఇప్పుడు గంట నాన్ స్టాప్కి 8-9 పిల్లర్ వరకు వచ్చి వెళ్ళే మనిషి ఇంకా సంసారిక పనికి రాడని చెప్పి ఎలా చెప్తావు? సో అది మిత్, అది రాంగ్, అది అపోహం. సార్, బైపాస్ సర్జరీ అనేది ఎన్ని సంవత్సరాల వయసు వరకు మీరు చేస్తారు? దానికంటే ఒక సర్టెన్ వయసులోనే చెయ్యాలని ఏమన్నా ఉంటుందా? లేదు. ఇది బైపాస్ ఆపరేషన్ ఏ పేషెంట్కి పడుతుంది అంటే, ఏ పేషెంట్కి బైపాస్ ఆపరేషన్ పడేంత డిసీజ్ జబ్బు ఉందో వాళ్ళకి పడుతుంది. నేను చేసిన యంగెస్ట్ పేషెంట్ 26 సంవత్సరం పేషెంట్కి బైపాస్ సర్జరీ చేశాను. అదే ఎల్డెస్ట్ అంటే చాలా ఏజ్ అయిన పేషెంట్ అంటే 84 years పేషెంట్కి బైపాస్ ఆపరేషన్ చేశాను. బైపాస్ ఆపరేషన్ చేశాను. ఇది ఏజ్ వల్ల కాదు. ఇప్పుడు పేషెంట్స్ వచ్చి అదే అడుగుతారు నన్ను. ఏం అడుగుతారు? సార్ చాలా ఏజ్ అయిపోయింది, పేషెంట్ తట్టుకుంటారా? నేను అంటాను, పేషెంట్ ముఖం చూసి ఇది తట్టుకుంటాడా లేదా అని చెప్పను. నేను పేషెంట్ని ప్రిపేర్ చేస్తాను. ఓకే, సేఫ్టీ ఎక్కువ ఉంది అంటేనే మీకు ఆపరేషన్ చేస్తాను. సేఫ్టీ లేదంటే నేను ఆపరేషన్ చేయకూడదు కదా. సో నేను ప్రిపేర్ చేస్తానని చెప్తాను. వాళ్ళు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 years యంగ్ ఫెలో అనుకోండి, మీరు ఆపరేషన్ తట్టుకుంటాడు కదా అనుకుంటారు. కాదు, ఆయనకి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ చాలా వీక్గా ఉంది. ఆయన చాలా స్మోకర్, లంగ్ బాగాలేదు, చాలా డ్రింక్స్ తాగుతున్నాడు, లివర్ బాగాలేదు. ఆయన ఫిట్ లేదు కదా, ఎంగేజే కానీ ఫిట్ లేదు కదా ఆయన. మరి అటువంటి సమయంలో మీరు చేయాల్సింది ఏంటి? అదే నేను ప్రిపరేషన్ అని చెప్పింది. ఈ పేషెంట్కి లివర్ డిస్ఫంక్షన్ ఉంటే నేను గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ హెల్ప్ తీసుకొని ఆ లివర్ ఇంప్రూవ్మెంట్కి ప్రయత్నం చేస్తాను. హార్ట్ వీక్ ఉన్న వల్ల కొంత మెడికేషన్స్లో 1 month, ఒక్కొక్కసారి 2 months వెయిట్ చేస్తాను హార్ట్ ఫంక్షన్ రికవరీ అవ్వడానికి. ఆయన స్మోకింగ్ మానేస్తే ఊపిరితిత్తులు బలపడాలి, అలాగే కొంత ఆయనకి ఎక్సర్సైజ్ చెప్తాను. మెయిన్గా ప్రాణాయామ అది మేము మిషన్ ద్వారా చేయిస్తాం ఆయనకి. అది చేస్తే రికవర్ అవుతాడు. తర్వాత 1 month అయిన తర్వాత రీఅసెస్ చేసి మనిషి ఫిట్ ఉన్నాడు, ఆపరేషన్ తట్టుకుంటారు అని చెప్పి మన క్రైటీరియా ప్రకారంగా ఒప్పుకుంటే తర్వాత మేము ఆపరేషన్కి వెళ్తాం. సార్, ఇప్పుడు బైపాస్ సర్జరీ చేసిన తర్వాత కొన్ని బ్లడ్ థిన్నర్స్ వాడాలి అని చెప్తున్నారు. అది లైఫ్ లాంగ్ వాడాలా? అలా వాడితే కొన్ని ట్యాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్న రూమర్ బయట ఉంది, దానికి మీరేమంటారు? యాక్చువల్లీ ఏ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇప్పుడు మేము అన్నమే ఒక 4 ముద్ద ఎక్కువ తింటేనే సైడ్ ఎఫెక్ట్ ఉన్న వల్ల ఇప్పుడు ఏ మెడిసిన్స్కి లేదా అని చెప్పగలము. ఏదైనా ఉంటుంది, కానీ మేము ఇక్కడ అదర్లో వచ్చే బెనిఫిట్, అదర్ వచ్చే డేంజర్ 2 కంపేర్ చేస్తాం. డేంజర్ తక్కువ ఉంది, బెనిఫిట్ ఎక్కువ ఉందంటే కంపల్సరీగా వాడతాం. డేంజర్ ఎక్కువ ఉంది అంటే వాడలేం. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మెడిసిన్స్ కంపల్సరీగా కావాల్సి వస్తుంది, ఒక టెంపరీ పీరియడ్కి ఇస్తాం. అవి డేంజర్, అవి ఎక్కువ రోజు ఇవ్వలేము. అవి టెంపరీ పీరియడ్కి ఇచ్చి ఆపేస్తాం. కొన్ని సేఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చి బైపాస్ ఆపరేషన్ అయిన పేషెంట్కి మేము ఆస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ అన్న బ్లడ్ థిన్నర్ మెడిసిన్ ఇస్తున్నాము. ఈ వల్ల పేషెంట్కి లోపల బ్లీడింగ్ అవుతుంది అన్న రిస్క్ ఉంటే డోస్ తగ్గించి ఇస్తాం, కానీ మొత్తం ఆపేస్తే మాకు బైపాస్ ఆపరేషనే ఫెయిల్ అయిపోవచ్చు. సో రిస్క్ బెనిఫిట్ రేషియో తీసుకుంటే ఏ బెనిఫిట్ ఎక్కువ ఉందో అదే చేస్తాం. సో ఇదిలో సైడ్ ఎఫెక్ట్ అన్నది అంత సిగ్నిఫికెంట్గా ఉండదు. పేషెంట్స్ ఆ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. సార్, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే ఈ గుండె జబ్బులు రాకుండా ఒక హెల్దీ పర్సన్ ఇన్ ఫ్యూచర్ మనం గుండె జబ్బులు రాకుండా మేము కొంచెం హెల్దీగా ఉండాలి అని అనుకునే వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? వాళ్ళు ఎటువంటి లైఫ్ స్టైల్ని అవలంబించుకుంటే బెటర్ అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా, వస్తాయా లేవా అన్నది రికగ్నైజ్ ఎలా చేయాలన్నది చూద్దాం. యూజువల్గా మన అడ్వైజ్ ఏంటంటే అబౌవ్ 40 years ప్రతి సంవత్సరం ఒక హెల్త్ చెకప్ చేయించుకోవాలి. ఓకే, ఈ హెల్త్ చెకప్లో కంపల్సరీగా TMT టెస్ట్ ఉండాలి, అంటే ట్రెడ్మిల్ టెస్ట్ ఉండాలి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వచ్చి, సార్ నేను లాస్ట్ వీకే ECG తీయించాను సార్, నార్మల్ ఉంది, ఇప్పుడేంటి సార్ ఇలాగ అంటారు.
ఆ ఈసీజీని రెస్టింగ్ ఈసీజీ అంటాం, అంటే పేషెంట్ రెస్ట్లో ఉన్నప్పుడు తీసింది. ఓకే. యూజువలీ ఈసీజీ పేషెంట్కి నొప్పి వస్తుంటే ఆ టైంలో ఈసీజీ తీస్తే చేంజెస్ కనపడతాయి. ఓకే. పేషెంట్కి ఏదైనా నొప్పి వస్తుంటే ఆ టైంలో మేము ఈసీజీ తీస్తే ఈసీజీ ఏదైనా చేంజెస్ కనపడతాయి. ఓకే. మాకు ఆ పేషెంట్ నార్మల్ ఉన్న పేషెంట్కి తీస్తే నార్మలే వస్తుంది. సో అందుకే మేము ట్రెడ్మిల్ టెస్ట్కి పెట్టాలి పేషెంట్ని. అప్పుడు చేస్తున్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఇన్ ఫ్యూచర్ వస్తుందా లేదు అని అంటే అతనికి ఇప్పుడు ఇబ్బంది ఉందా మీకు తెలిసిపోద్దా? ముందు వస్తుందా లేదా అన్నది చెప్పలేము. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ప్రాబ్లం ఉందా లేదా చెప్పగలం. అందుకోసమే ఆ టెస్ట్ బెటర్. ఈ ఈసీజీలో ప్లేన్ ఈసీజీలో ఏంటంటే ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చి ఉంటే కనపడుతుంది. ఇప్పుడు హార్ట్ అటాక్ నడుస్తూ ఉంటే కనపడుతుంది, కానీ నార్మల్ పర్సన్కి నార్మలే వస్తుంది. సో అందుకే నార్మల్ పర్సన్కి టీఎంటీ టెస్ట్ అన్నది కావాలి. సో ఒక రెస్టింగ్ ఈసీజీ అనేది అంత పెద్ద వాల్యూ లేదు అది. తర్వాత సార్, ఇప్పుడు డ్రైవర్స్ చాలామంది బైపాస్ సర్జరీలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చి బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ డ్రైవింగ్ చేసుకోవచ్చా? కరెక్ట్. ఇది ఈ డిస్కషన్లో చెప్పొచ్చా లేదా తెలియదు, కానీ కరెక్ట్. యాక్చువల్లీ నేను చాలామంది ఆర్టీసీ డ్రైవర్స్కి సర్జరీ చేశాను. కొంతమంది ప్రైవేట్ కార్ ట్రావెల్ వాళ్ళు, ట్రాక్టర్ డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ వాళ్ళకి చేశాను. సో ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి డిఫరెన్స్ ఉంటుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు చేయొద్దు అంటే కూడా వాళ్ళు లైవ్లీహుడ్ కాబట్టి వాళ్ళు కంపల్సరీగా చేస్తాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ వస్తే మేమే అడ్వైస్ చేయాలి. మాకు క్రైటీరియా ఏంటంటే పేషెంట్కి హార్ట్ ఫంక్షన్ కొంత తక్కువ ఉంటాయి, అంటే హార్ట్ ఫంక్షన్ కొంత తక్కువ ఉంటే ఆయన్ని అంత క్రిటికల్ పొజిషన్లు పెట్టకూడదు అని చెప్తాం. చేయొచ్చా లేదంటే చేయొచ్చు ఆయన, కానీ ఆ క్రిటికల్ హార్ట్ కొంత వీక్ ఉన్న పేషెంట్లకి డ్రైవింగ్ ఇవ్వకూడదు అని చెప్తాం. వాళ్ళకి కొంతమంది సర్టిఫికేట్ అడుగుతారు, మేము చెప్తాం ఇలాగ హార్ట్ ఫంక్షన్ ఇది నువ్వు ఆల్టర్నేటివ్గా ఏదైనా జాబ్ తీసుకోండి అని చెప్తాను. హార్ట్ ఫంక్షన్ నార్మల్ ఉంది అంటే బైపాస్ అయిన తర్వాత హ్యాపీగా డ్రైవింగ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సార్ ఇంకొక చిన్న విషయం ఇందులోనే, డ్రైవింగ్ ఎక్కువ చేస్తే హార్ట్ బీట్ ఎక్కువ పెరుగుతుంది, గుండె జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్న మాటకి మీరు ఏమంటారు? లేదు, ఇది హార్ట్ డిసీజ్ వస్తుంది డ్రైవింగ్ చేస్తున్నా కాబట్టి కాదు, కానీ డ్రైవింగ్ ఎక్కువసేపు చేసేవాడు చాలాసేపు కూర్చొనే ఉంటారు. సో వాళ్ళకి కాల్లో బ్లడ్ స్టాగ్నేట్ అయిపోతుంది, బ్లడ్ నిలబడిపోతుంది కాల్లో. ఆ నిలబడిపోయిన బ్లడ్ ఒక్కొక్కసారి బ్లడ్ క్లాట్ లాగా వచ్చి అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 5 డేస్లో 10 డేస్లో పైకి జరిగి వచ్చి హార్ట్ పైకి వచ్చి ఊపిరితిత్తులకి వచ్చి ప్రాబ్లము కనపడే అవకాశాలు ఉంటాయి. అందుకే మేము లాంగ్ జర్నీ చేస్తున్న వాళ్ళు కంపల్సరీగా మధ్యలో టీ బ్రేక్ ఆపుతాము. ఎందుకు టీ బ్రేక్ అంటే బండి కూడా రెస్ట్ తీసుకోవాలి, మేము కూడా కొంత తిరిగి అక్కడ ఇక్కడ తిరిగి వచ్చి మళ్ళీ కూర్చొని ముందుకు వెళ్ళాలి. ఎక్కువసేపు కూర్చున్న వల్ల బ్లడ్ క్లాట్ అయిపోతుంది కాలు కింద పెట్టుకుని కూర్చున్నా కాబట్టి. ఇది ఆ రీజన్. ఇప్పటివరకు మీరు చెప్పిందంతా విని సరైన మార్గంలో నడుస్తూ మంచి ఆరోగ్యాన్ని మనం కూడా సంపాదించుకొని ఆరోగ్యంగా ఉందాం. ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే జీవిద్దాం.